ఆనందమయాధికరణం అనే 6వ అధికరణం కదా మొదలైంది. సో విషయం ఏంటి అంటే తైత్రీయ ఉపనిషత్తులో ఆనందమయ అనే శబ్దంతో చెప్పబడుతుంది ఏది? జీవుడా, బ్రహ్మణ? బ్రహ్మ అయితే సగుణమా, నిర్గుణమా? ఇది ఇక్కడ చర్చా విషయం. సో వీళ్ళేమంటారంటే ఆనందమయ అనే దాంట్లో మయ అనేది ఉంది కదా. మయ అంటే వికారం, అంటే ప్రత్యయానికి అర్థం వికారం. కాబట్టి ఆనందమయం అనంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ లాగా ఆనందమయ కూడా జీవుణ్ణే చూపాలి, జీవుడే దానికి అర్థము అని ఒక వాదన. అది పూర్వపక్షం. కానీ పూర్వాపర వాక్యాల సందర్భాన్ని అనుసరించి వాక్యశేషాన్ని బట్టి ఇది పరమాత్మని బోధించాలి అనేది సిద్ధాంతం. సో ఈ సందర్భంగా మనం బ్రహ్మసూత్ర ప్రకాశిక వృత్తిని బట్టి 18వ సూత్రంలో నను తర్హి ఆనందమయ శబ్దేన ప్రధానముచ్యతాం తత్రాహ, ఈ 17వ దాంట్లో భేద వ్యపదేశాచ్చ అనే ఒక మాట వచ్చింది. భేదం అంటే జీవుడు, పరమాత్మ అనే రెండిటికి భేదాన్ని వ్యపదేశాత్ చెప్పారు. కాబట్టి కూడా ఇక్కడ ఆనందమయ అనే చోట మనం జీవుడు, పరమాత్మ అనే భేదాన్ని బట్టి ఇది పరమాత్మ ఆనందము. ఇది ఎందుకు అంటే ప్రాచుర్యం అనే అర్థాన్ని తీసుకోవాలని మనకు 2వ సూత్రంలో చెప్పారు ఈ అధికరణంలో. కాబట్టి అంటే వికార శబ్దాత్ నేతి చేరిన ప్రాచుర్యాత్ అని చెప్పారు కదా, దాన్ని అనుసరించి ఈ సూత్రం. భేదం ఎలా చెప్పారు అంటే రసో వైసహ రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అన్నారు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకటేదో రసము, రసం అంటే ఆనందము, ఆనందము తన స్వరూపంగా కలిగింది ఒకటి చెప్పి దాన్ని పొందినవాడు ఆనంది అవుతాడు. ఒకటి ఆనందం, ఒకటి ఆనంది. ఇప్పుడు ధనము, ధని లాగా ధనం అనే దాన్ని పొందినవాడు ధని, అట్లాగా ఆనందము అనే దాన్ని పొందినవాడు ఆనంది. సో ఈ రకంగా పొందడము, పొంద పొందుతున్నది ఒకటి, పొందబడేది ఒకటి అని రెండు శబ్దాలు, దానివల్ల భేదం చెప్పబడింది కదా అని అన్న తర్వాత మరి ఆనందమయము అనే దాని చేత నేతరోనుపపత్తేహ అని కూడా చెప్పారు ఇంతకు ముందు. కాబట్టి జీవుడు ఒకవేళ అర్థం కాకపోతే, అంటే జీవుడు అనే అర్థాన్ని మనం తీసుకోవడం కుదరకపోతే తర్హి ప్రధానముచ్యతాం అంటే ప్రధానం, ప్రధానం అంటే ప్రకృతి. ప్రకృతి ఆనందమయ శబ్దానికి అర్థం అని తీసుకోవడం కుదరదా అనంటే తత్ర ఆహా, దానికి ఈ సూత్రం చెప్తున్నారనమాట. సూత్రం ఏంటంటే కామాచ్చ నానుమానాపేక్ష, కామాచ్చ న అనుమాన అపేక్ష. నిజానికి చాలా చోట్ల కొంత రిపిటిషన్ లాగా కనపడుతుంది. ఏమంటే ప్రకృతి అనేది సాంఖ్యులు గ్రహించిన ఒక తత్వం, కానీ ప్రకృతిని జగత్ కారణంగా వేదాంతం ఒప్పుకోదు. వేదాంతం ప్రకారం బ్రహ్మ జగత్ కారణం. ప్రకృతికి బ్రహ్మకి ఏం తేడా అంటే ప్రకృతి జడం, బ్రహ్మ ప్రజ్ఞాన ఘనహాన ప్రకారం చైతన్య మాత్రం. కాబట్టి చైతన్యం అనేది ఒకటి ఈ జగత్తుకి కారణం అని వీళ్ళు, ప్రకృతి అనేది జగత్ కారణం అని వాళ్ళు చెప్పినా కూడా సాంఖ్యులు ఏమన్నారంటే ప్రకృతి జడం కాబట్టి తనకు తాను పని చేయడం కుదరదు, కాబట్టి దానికి చేతనం అనే సంయోగం అవసరము అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
కానీ సమస్య ఎక్కడంటే సాంఖ్యులు చెప్తున్న ప్రకృతి జడం, కానీ కర్తృత్వం కలది అన్నారు. పోనీ ఎవరు తోడుంటే సృష్టి కలుగుతుందో ఆ చైతన్యం అనే పురుషతత్వం, అది చైతన్యమే, కానీ సక్రియం కాదు కదా. మరి క్రియ అనేది తనలో లేనప్పుడు అది సృష్టిని ఎలా కలిగింపజేస్తుంది అని సమస్య. దానికి వాళ్ళు రకరకాలుగా ఉదాహరణలు చెప్పి క్షీరవత్ అన్నారు. క్షీరాది వదపి లోకే అనే సూత్రం ద్వారా పాలు తాము అచేతనమైనా కూడా అవి వత్స వివృద్ధి నిమిత్తం, అంటే దూడ పెరగడానికి ఎలా ఉపయోగపడుతుందో అలా ప్రకృతి తాను అచేతనమైనా కూడా ఈ సృష్టి అనే ప్రయోజనం కలగడానికి ఉపయోగపడుతుంది అని కొన్ని ఉదాహరణలు ఇలాంటివి చెప్పి దాని ద్వారా వాళ్ళు సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. కానీ బ్రహ్మసూత్రాలు అనేవి శంకరాచార్యులు వారు భాష్యంలో చెప్తారు, వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం. అంటే ఇవి సూత్రాలు. సూత్రం అంటే దారం. ఒక అర్థం ఏంటంటే దారం. దారాన్ని కూడా సూత్రం అంటారు. సూత్రే మణిగణ ఇవ అన్నట్టుగా. సో ఇవి ఏం చేస్తాయి అంటే శంకరాచార్యులు వారు అంటారు, వేదాంతం అంటే ఉపనిషత్తు, ఉపనిషత్తు వాక్యాలే పూలు. సో ఉపనిషత్తు వాక్యాలు అనబడే పూలను పుచ్చడానికి ఉపయోగపడే దారం ఇది. కాబట్టి వేదాంత సూత్రాలు లేదా బ్రహ్మసూత్రాలు అంటే ఉపనిషత్ వాక్యాలను పూలలాగా గుచ్చే సూత్రాలు ఇవి. కాబట్టి ఇక్కడ ప్రతి చోట ఉపనిషత్ వాక్యాలే ప్రధానం. ఉపనిషత్ వాక్యాలకి విరోధం రాని తర్కం చేసినా కూడా, యుక్తి ఉపపత్తి చూపించినా కూడా తప్పేం కాదు. కానీ ప్రతి యుక్తి ఉపపత్తి స్వతంత్రంగా కాకుండా ఉపనిషద్ వాక్యం ఆధారంగానే ఉండాలి అని. కాబట్టి చాలా గొప్ప ప్రయత్నంతో ఈ ఉపనిషద్ వాక్యాలని ఆయా సందర్భంలో చూపడమే వృత్తికారుల, భాష్యకారుల ప్రయోజనం. అంటే వాళ్ళ పని ఇదే. అక్కడ ఏ ఉపనిషద్ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది, ఆ సూత్రానికి విరోధం రాకుండా ఉపనిషద్ వాక్యాన్ని చూపిస్తూ వాళ్ళు భాష్యమో వ్యాఖ్యానమో చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ భేద వ్యపదేశాత్ అని చెప్పి ఆ భేద వ్యపదేశం ఎక్కడుందో ఆ ఉపనిషద్ వాక్యాన్ని చూపించి కామాచ్య నానుమానాపేక్ష, అంటే ప్రకృతి అనబడే ప్రధానం కూడా ఇక్కడ ఆనందమయ శబ్దానికి అర్థం కాదు. దానికి కారణం కామాత్. కామ అంటే కోరిక, సంకల్పం, ఇచ్ఛ అని మనకు అర్థం. కాబట్టి ఇక్కడ కామాత్ అనంటే కోరడం వల్ల అని అర్థం. ఏది కోరడం ఏంటి? కోరడం అనేది ఉంటే మరి ప్రకృతి జగత్ కారణం ఎందుకు కాదు అంటే, కోరడం జగత్ కారణమైన దాంట్లో అది సంకల్పించి సృష్టి చేసింది అని ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నందువల్ల ఈ సంకల్పించడం అనేది ప్రకృతికి సంభవం కాదు. కాబట్టి ప్రకృతి అనేది జగత్ కారణం కాదు, ఆనందమయం కూడా కాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక సంశయం కలిగేది ఏంటంటే, మరి 5వ అధికరణం మొదటి సూత్రంలో ఈక్షతేర్నా శబ్దం అని ఒక మాట అన్నారు కదా. అప్పుడు అక్కడ ఈక్షతి అంటే సంకల్పమే. ఆ సంకల్పం అనే విషయం ఉపనిషత్ వాక్యాల ద్వారా వచ్చినందువల్ల అశబ్దం అంటే శృతిలో చెప్పబడని ప్రధానం, నా అంటే జగత్ కారణం కాదు అనే చెప్పారు కదా. సో ఒక రకంగా ఆ ఒక్క సూత్రంతో అన్ని విషయాలు చెప్పినట్టే.
సంకల్పించడం అనేది ప్రకృతిలో కుదరదు కాబట్టి శృతిలో చెప్పబడని ప్రకృతి అనేది జగత్ కారణం కాజాలదు అనేది విషయం. అక్కడ హేతువు కూడా సంకల్పించడం అనే చెప్పారు. ఇక్కడ మళ్ళీ కామాచ్య నానుమానాపేక్ష అని సంకల్పించడం అనే దాని వల్ల అనుమానం అనేది జగత్ కారణం కాదు. అనుమానం అంటే ప్రకృతి. ఎందుకు ప్రకృతిని అనుమానం అన్నారు అంటే అనుమానం చేత ప్రతిపాదించబడిన ప్రకృతి, దాన్ని అనుమానం అనే బ్రహ్మసూత్రాల్లో వ్యవహరిస్తారు. కానీ మరి ప్రత్యక్షం అనుమానం అనే ప్రమాణంలో కూడా ఒకటి ఉంది కదా, అది కూడా జాగ్రత్తగా గమనించాలి. బ్రహ్మసూత్రాల్లో అనుమానం అనే శబ్దం మూడు అర్థాల్లో ప్రధానంగా వస్తుంది. ఒకటి ప్రకృతి అని, ఒకటి అనుమాన ప్రమాణం అని, ఒకటి స్మృతి అని. మీకు రచనానుపపత్తేశ్చనానుమానం అని 2వ అధ్యాయంలో వచ్చే సూత్రం రచన అనుపపత్తేశ్చ న అనుమానం అన్నారు. అంటే అక్కడ ప్రకృతి అనే అర్థం. రచన అంటే ఆలోచించి చేసే ఒక చక్కటి కూర్పు, అది ప్రకృతికి కుదరదు. కాబట్టి బ్రహ్మ జగత్ కారణం అనే అక్కడ కూడా ప్రత్యక్షానుమానాభ్యాం అనే ఒక సూత్రం వస్తుంది. అక్కడ అనుమానం అనే శబ్దం స్మృతి అనే అర్థంలో. కాబట్టి కొద్దిగా మనం ఒకే శబ్దం వేరువేరు అర్థాల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదో భాష్యాలు వ్యాఖ్యానాలు వాటిని అన్వయించుకొని అక్కడక్కడ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఇక్కడ కామాచ్య నానుమానాపేక్ష అన్న దగ్గర మళ్ళీ అదే హేతువుతో అదే ప్రకృతి నిరాకరణం కదా, కాబట్టి ఇక్కడ ఇది వ్యర్థం. ఇది చాలా చోట్ల ఈ విషయం వస్తుంది. వ్యాకరణంలో కొన్ని సూత్రాలు అవసరమా లేదా అంటే అయోగోయం అని భాష్యంలో చెప్పినట్టుగా ఏం అవసరం లేదు ఇక్కడ అంటే వ్యాకరణ సూత్రాలు కొన్ని అవసరం లేదు, వేరే సూత్రం ద్వారా ఆ ప్రయోజనం సిద్ధిస్తుందని భాష్యకారులు చెప్పారు. చాలా చోట్ల ఆయన సూత్రాన్ని సమర్థిస్తారు, కానీ కారక ప్రకరణంలో చాలా చోట్ల సూత్రాలు అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో కొన్ని సూత్రాలు అవసరమా, అసలు వీటిని ఒక వేరే అధికరణంలో విడి సూత్రంగా గ్రహించడం ముఖ్యమా అనేది అక్కడక్కడ వస్తుంది. మనకు జ్ఞేయత్వ అవచనాచ్య అనే 5వ అధికరణంలో సూత్రం, అది ఇక్కడ ఆల్రెడీ వచ్చిన తర్వాత మళ్ళొకసారి జ్ఞేయత్వ విషయం వచ్చినప్పుడు ఇది వ్యర్థం అనే మాట వస్తుంది. కాబట్టి ఇది వ్యర్థమేమో, మళ్ళీ ఇక్కడ సూత్రం అవసరం లేదేమో, అంటే హేతు మాత్రం అక్కడ వచ్చింది కదా అనే శంక కలిగితే ఒక మాట ఏం చెప్పుకోవాలంటే అక్కడ సాధారణంగా జగత్ కారణ నిరాకరణం జరిగింది, ఇక్కడ ఆనందమయం కాదు అని మాత్రం నిరాకరణం. కాబట్టి ఇది పృథగ్ అధికరణం చేయడానికి, అధికరణంలో సూత్రంగా చెప్పడానికి ఒక కారణమని చెప్పొచ్చు. ఇక్కడ ఆనందమయం అనేది ముఖ్య విషయం, దాన్ని ఖండిస్తున్నారు. అనుమీయతే ఇది అనుమానం అంటే అనుమాన ఏక గమ్యం ప్రధానం. ఇప్పుడు అనుమాన శబ్దం దాని వ్యుత్పత్తిని, ఆ వ్యుత్పత్తి వల్ల కలిగే అర్థాన్ని బోధిస్తున్నారు. అనుమానం అనేది ఒక సంస్కృత శబ్దం, అను ఉపసర్గ, మానం అనే శబ్దము మా మానే అనే ధాతువు నుంచి మాతి మాత మాంతిలాగా అను మాతి అనుమాంతి ఇదొకటి. రెండోది అను మీయతే, మాంగే కానీ మీయతే అని కూడా ఏర్పడుతుంది. అప్పుడు అనుమీయతే అని కర్తృపదం కర్మపదం కూడా. అనుమీయతే అంటే ఇక్కడ ల్యుట్ ప్రత్యయం అనేది ఒకటి వచ్చింది. ఆ లుట్ ప్రత్యయము భావార్థంలో కూడా అంటే భావాధికరణయో, భావార్థం కరణార్థం, ఇక్కడ భావార్థం. కాబట్టి అనుమానం అంటే
అనుమానింపబడింది అని. ప్రత్యక్షం అనుమానం అనే ప్రమాణ సందర్భంలో అంటే అక్కడ అనుమానం అనే ప్రమాణం గురించి చెప్పేప్పుడు అనుమీయతే అనేన ఇది అనుమానం అని కరణార్థం తీసుకోవాలి. అట్లా లిట్ ప్రత్యయం వేరే వేరే అర్థాల్లో వస్తుంది. అధికరణం అనే అర్థం, భావం అనే అర్థం, కరణం అనే అర్థం. కాబట్టి అనుమానం, అనుమీయతే ఇది అనంటే భావార్థం, అనుమీయతే అనేన అనంటే కరణార్థం, అనుమీయతే అత్ర అంటే అనుమానం అనేది అధికరణార్థంలో. అది వాడుకలో లేదు, కానీ ఆ శబ్దం అలా అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భవనం అంటే భవంతి అస్మిన్, ఇది భవనం అనే అధికరణార్థంలో లిట్ ప్రత్యయం. ఈ రకంగా మనకు మూడు అర్థాల్లో ఇక్కడ భావార్థం అనుమీయతే, ఏది అనుమానింపబడుతుందో అది అంటే ప్రకృతి అనే అర్థం. తస్య అంటే ఆ ప్రధానస్య, న అపేక్ష అంటే ఇక్కడ న స్వీకార అని మీరు వృత్తిలో చూడండి. ఏంటి అంటే ఆనందమయము అనే రూపంలో ప్రకృతిని ఇక్కడ గ్రహించడం కుదరదు. ఇది ఇక్కడ విషయం. అంటే ఏమైంది? ఆనందమయం అనే శబ్దానికి ప్రకృతి అనే అర్థాన్ని గ్రహించలేము అని. కుతః ఎందుకు అని అడుగుతున్నారు. కస్మాత్ అంటే తదధికారే. తదధికారే అంటే తైత్రీయ ఉపనిషత్తులో ఆ ఆనందమయం అనేది అధికారం అంటే మొదలు పెట్టడం అని కూడా ఒక అర్థం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే అధికార ఆరంభ అని. తదధికారే అంటే అది మొదలు పెట్టినప్పుడు. మీకు అందుకోసమనే యోగ సూత్రంలో అథ యోగానుశాసనం అని చెప్పిన చోట అథ అధైత్యయం ఆరంభార్థ, అథ అంటే ఇప్పుడు మొదలు పెడుతున్నాము అని, మొదలు పెట్టడం అనే అర్థంలో వస్తుంది అని. మళ్ళీ ఒక మాట ఏం చెప్పారంటే యోగశాస్త్రం అధికృతం వేదితవ్యం అని. అంటే యోగశాస్త్రం అనేది మొదలు పెట్టబడిందిగా మీరు గ్రహించాలి అని. అలా అథ ఇది ఆరంభే క్రమే యోగ్యతాయాం, ఇలా ఆయా సందర్భాన్ని బట్టి మనం అర్థాన్ని గ్రహించాలి. అథ అంటే మంగళం, కార్త్స్యం, ఆరంభం, క్రమం, ఇలా అర్థాలు. ఇక్కడ తదధికారే, ఈ తత్ శబ్దం దేన్ని సూచిస్తుందంటే ఆనందమయ. కాబట్టి ఆనందమయము అనేది మొదలయ్యే ఆ ప్రకరణంలో శోకామయత బహుశ్యాం ప్రజాయేయ ఇది తత్సర్వం అసృజత. మొదట ఆత్మ అనే చైతన్య తత్వం అకామయత సంకల్పించింది, కోరింది అని. జగత్కారణమైనది కామయితృత్వ శ్రవణ, కోరినది సంకల్పించినది అని. శ్రవణాత్ వినబడుతుంది, వినపడడం అంటే శృతి మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ఇంకా అన్వయం చేసుకోవాలి. అంటే శృతి జగత్కారణం సంకల్పించి సృష్టి చేసింది అని చెప్పారు కాబట్టి ప్రకృతి అనేది సంకల్పించడం కుదరదు. కాబట్టి ఆనందమయే శబ్దం ప్రకృతిని చూపదు, ప్రకృతిని చెప్పదు అని ఇక్కడ ఖండనం యొక్క అర్థం. కామాచ్చ న అనుమానాపేక్ష. ఈ న అనే శబ్దము అనుమానం అనబడే ప్రకృతి ఆనందమయమనే సందర్భంలో దాని అర్థం కాదు అని నిరాకరించడానికి. కాబట్టి ఈ విషయాన్ని చూపడానికి ఇక్కడ ఏమంటున్నారంటే అత్ర
ప్రధాన నిరాకరణం ప్రాసంగికం ఇది బోధ్యం. ఇక్కడ ప్రకృతి అనే దాన్ని నిరాకరించడం ప్రాసంగికం అని తెలుసుకోవాలి. ఈ ప్రాసంగికం అనేది అండర్లైన్ చేసుకోవాల్సిందనమాట. ఎందుకంటే మరి 5వ అధికరణంలో ప్రకృతి నిరాకరణం ఆల్రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రకృతి నిరాకరణం చేయడం ఎంతవరకు సబబు అనంటే ఇది ప్రాసంగికం. ప్రసంగం ఏంటి అంటే ఆనందమయ ప్రకరణం అని. అలా ప్రసంగం ప్రసంగం అంటే న్యాయశాస్త్రంలో చెప్తారు స్మృతస్య ఉపేక్ష అనర్హత్వం అని. అంటే మనకి అక్కడ ఒక సందర్భంలో ఏదైనా గుర్తొస్తే దాన్ని ఉపేక్షించకపోవడం అది ప్రసంగం. అంటే ఇక అక్కడ ఉపేక్షించకూడదు. సప్రసంగ ఉపోద్ఘాత హేతుత అవసరస్తథ అని న్యాయశాస్త్రంలో చెప్పినట్టుగా ప్రసంగం అంటే ఆ సందర్భంలో అవసరమై గుర్తుకొచ్చిన దాన్ని ఉపేక్షించకపోవడం అని చెప్పి, కాబట్టి మనం ఇక్కడ మరొక్కసారి ప్రకృతి అనే దాని నిరాకరణాన్ని గ్రహించవచ్చు అని చెప్పి ఇతశ్చ నానందమయో జీవ ఇత్యాహ. మరొక కారణం చేత కూడా ఆనందమయమనబడే ఏదైనా కూడా అది జీవుడు కాదు. అది నిజానికి 18వ సూత్రం అనేది మధ్యలో వచ్చింది. ఈ 19వ సూత్రానికి నేతరోనుపపత్తే భేద వ్యపదేశాచ అనే సూత్రాలతో సంబంధం ఉంది. ఇది ఒక రకంగా మండూక ప్లుతి, అంటే మధ్యలో ఉన్న దాన్ని జంప్ చేసి వేరొక సూత్రంతో సంబంధం పెట్టుకోవడం. అసలు నేతరోనుపపత్తే అని జీవుడు ఆనందమయ శబ్దానికి అర్థం కాదు అని చెప్పి భేద వ్యపదేశాచ అనే సూత్రం వల్ల కూడా జీవుడు ఆనందమయ శబ్దానికి అర్థం కాదు అని చెప్పి మధ్యలో కామాచ్చన అనుమానాపేక్ష తెచ్చి మళ్ళీ మెయిన్ రోడ్డుకి రావడం అస్మిన్నస్య తద్యోగం శాస్తి అని. కాబట్టి ఈ సూత్రం మళ్ళీ జీవుడు ఆనందమయం అనే శబ్దానికి అర్థం కాదు అని చూపిస్తున్నారు. కాబట్టి మధ్యలో 18వ సూత్రం మాత్రమే ప్రకృతి ఆనందమయ శబ్దం యొక్క అర్థం కాదు అని చెప్పడం. ఎందుకు జీవుడు ఆనందమయం కాదు అంటే ఇంతకుముందు అనుపపత్తి అనేది ఒకటి ఆల్రెడీ చూపించారు. 2 భేద వ్యపదేశం అనేది చూపించారు. అంటే ఈ బ్రహ్మలో జీవుడిలో ఉన్న భేదాన్ని బట్టి 2 ఈ భేదం ఏ కారణం చేత అంటే ఒకటేమో ఈశ్వరుడు లేదా బ్రహ్మలోని దాని స్వరూపాత్మక ధర్మాలేంటి, జీవుడు అనబడుతున్న వాటి ధర్మాలేంటి, కాబట్టి ఇది కుదరదు అని చెప్పి ఆ కుదరకపోవడానికి లబ్ధవ్యత్వం అని భేద వ్యపదేశాచ అనే దాంట్లో ఈ ఒకటేమో పొందబడేది, ఒకటి పొందేది. కాబట్టి పొందబడే ఆనందం అనే బ్రహ్మ వేరు, పొందుతున్న జీవుడు ఆనందమయం కాదు కదా. తానది కానప్పుడే పొందడానికి ప్రయత్నం చేస్తాడు. తాను అదే అయినప్పుడు మళ్ళీ పొందడం ఎందుకు? కాబట్టి బ్రహ్మ తాను ఆనందమయం అయినప్పుడు మళ్ళీ తాను ఆనందం పొందడానికి ప్రయత్నం చేయడు. కానీ జీవుడు ఆనందమయం కాదు కాబట్టి ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తారని స్పష్టం. కాబట్టి జీవుడు ఇక్కడ ఆనందమయ శబ్దానికి అర్థం కాదు అని చెప్పి దానికి మరొక హేతు ఇతశ్చ, అదేంటంటే అస్మిన్నస్య తద్యోగం శాస్తి అని. అస్మిన్ అస్మిన్ అంటే దీని యందు, అస్య దీని యొక్క, చ అనేది సముచ్చయం అంటే అది నేతరోనుపపత్తే భేద వ్యపదేశాచ అని చెప్పినట్టుగా ఇప్పుడు అస్మిన్ అస్యచ్చ అనేది హేతు సముచ్చయం చెప్పుకోవాలి. తద్యోగం, తద్ యోగం, తత్ అంటే ఈ తద్ పరమాత్మ,
ఆనందమయం ఏదో అది తద్రూపంగా తదాత్మకంగా అని చెప్తాం. యోగం, యోగం అంటే కల్ ఇక్కడైతే అవ్వడం. యోగం అంటే మనం మామూలుగా ఏదో హఠయోగం రాజయోగం కాకుండా యోగం అంటే కలవడం, కలయిక, లేదా ఆ రూపాన్ని పొందడం అని అర్థం. తద్యోగంచ శాస్తి అంటే శృతి నిర్దేశిస్తుంది అని. తస్మిన్ లేదా ఈ అస్మిన్ అని ఇక్కడున్న దాంట్లో అస్మిన్ అంటే ఈ ఆనందమయమనబడే ఆత్మయందు, అస్య అంటే జీవస్య, తద్యోగం అంటే తదాత్మనా యోగ తద్యోగ, తద్భావ ఆపత్తి అంటారు. తద్భావ అంటే ఆనందమయమైన బ్రహ్మభావము, ఆపత్తి అంటే పొందడం. ఇది తెలుగులో మిగతా సందర్భాల్లో ఆపత్తి అంటే ఆపద, సంకటం అనే అర్థం ఉన్నా కూడా ఆపత్తి అనేది శాస్త్రంలో పొందడం అనే అర్థంలో వస్తుంది. అంటే ఇప్పుడు క్షీణ వృత్తేరభిజాత సేవమణే గ్రహీతృగ్రహణ గ్రాహ్యేషు తత్స్థతదంజనత సమాపత్తి, సం ఆపత్తి అని యోగశాస్త్రం కూడా ఆపత్తి అంటే ఆపద్యతే ఇది, అది ఆ రూపాన్ని పొందడం అనే అర్థం. ఎలాగంటే స్ఫటికం పక్కన ఎర్రటి జపా కుసుమాన్ని పెడితే ఆ కాసేపు ఆ స్ఫటికం ఆపత్తి అంటే రూపాపత్తి, ఆ రూపాన్ని పొందినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మొత్తంగా మారుతుంది అని. ఇది కొంచెం సూక్ష్మంగా వివేచించాల్సింది. అంటే ఆత్మ ఆనందమయం కాకపోతే అది ఆనందమయం అయ్యే అవకాశం ఎప్పుడుంది? తాను కానిది తాను అవ్వడం ఎట్లా కుదురుతుంది? జపాకుసుమం స్ఫటికం అనే ఉదాహరణలో ఎరుపు వర్ణం అది కేవలం ప్రతిఫలిస్తుంది, స్ఫటికం ఎరుపుగా మారదు. మరి ఇక్కడ ఆత్మ అనేది ఆనందమయంగా మారడం అంటే ఏంటి? అంటే శంకరాచార్యుల వారి కేవలాద్వైత సంప్రదాయంలో అవిద్య అనే ఒక ఆవరణ, ఆవరణం అంటే ఒక అడ్డంకి, అది జీవుడిలో ఉన్నందువల్ల, అంటే జీవుడు అవిద్య ఆశ్రయం అనే దీంట్లో కూడా మతభేదాలు ఉన్నా కూడా జీవుడు అవిద్య ఆశ్రయము. ఆ జీవుడు అవిద్య అనే ఆవరణ ఉన్నంత వరకు తన స్వరూపాన్ని తెలుసుకోక, తన స్వరూపం మరొకటి ఉంది అనే విషయమే తెలియక తాను సుఖీ దుఃఖీ స్థూల కాణ కుబ్జ ఇది నైసర్గికోయం లోక వ్యవహార అని భాష్యంలో శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా, నైసర్గికం అనంటే సహజ సిద్ధం. కాకపోతే వ్యాఖ్యాతలు నైసర్గికం అనంటే నిసర్గ అవిద్య తత్కృత నైసర్గిక అని వివరించినట్టు, నైసర్గికం అంటే అవిద్య వల్ల కలగడం. ఏం కలుగుతుంది? లోక వ్యవహార అంటే ఈ లోకంలో వ్యవహారం. నిజానికి అక్కడ లోక వ్యవహార రెండు శబ్దాన్ని విడివిడిగా గ్రహిస్తే లోక్యత ఇది లోక, వ్యవహ్రియత ఇది వ్యవహార, రెండు ఏర్పడతాయి. అప్పుడు లోకం అంటే జ్ఞానం, వ్యవహారం అంటే శబ్ద ప్రయోగం. కాబట్టి అవిద్య వల్ల నేను గుడ్డివాణ్ణి, కుంటివాణ్ణి, ఏదో మంచి ఆరోగ్యవంతుణ్ణి, లేదా ఇంకేమైనా బధిరః కాణః కుబ్జః అని శరీరానికి లేదా ఇంద్రియాలకు లేదా మనస్సుకి ఉన్న ఆయా దోషాలని ఆత్మ అనబడే తన మీద ఆరోపించుకొని తానే అనే ఒక భావాన్ని అవిద్య వల్ల పొందుతాడు జీవుడు.
ఈ అవిద్య అనేది అక్కడ ఆవరణం. కాబట్టి లోక్యతే అంటేనేమో ఆ రకంగా జ్ఞానం కలగడం, అంటే అనిపించడం. వ్యవహారం అంటే ఆ రకంగా సమాజంలో వ్యవహరించడం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక జ్ఞానాన్ని పొందుతాం, ఆ రకంగానే శబ్ద ప్రయోగాలు చేస్తాం. ఇప్పుడు తాడుని పాముగా అనుకుంటున్నప్పుడు పాము పాము అని అరుస్తున్నాడు. అక్కడ పాము అని తోచడం లోకం. దాన్ని లోక్యతే ఇది లోకః అంటాం. పాము పాము అని అరుస్తున్నాడు కదా, ఈ అరవడం ఇదంతా కూడా వ్యవహారం. కాబట్టి ఇదంతా అవిద్య వల్ల కలుగుతుంది అని దీన్ని కొంచెం బాగా లోతుగా అన్వయిస్తే, ఈ ప్రపంచంలో ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ఇత్యాది ప్రమాణాలు అని లోక వ్యవహారం ఉంది కదా, అక్కడ వాటిని ప్రమాణాలుగా అనుకోవడం అది లోక. ఆ ప్రమాణాలని చలామణి చేయడం అది వ్యవహారం. ఇది తత్వ సమన్వయాత్ సూత్ర భాష్యం చివర్లో ఒక సుందర పాండ్య అనే ప్రాచీన తమిళ వేదాంతి యొక్క కారికలని ఉదాహరించే క్రమంలో ఒక కారికలో ఇది ఆ ఆత్మ వినిశ్చయాత్ అని ఒక మాటతో చెప్తారనమాట. అంటే ఆత్మ జ్ఞానం కలిగేంత వరకు దేహాత్మ ప్రత్యయ యద్వత్ ప్రమాణత్వేన భాసతే అని. ఇది ఇలా ప్రమాణంగానే అనిపిస్తుంది, మనం ప్రమాణంగానే వ్యవహారం చేస్తాము అని. ఈ విధంగా మనకు లోక వ్యవహారం ఉంది, దానికి కారణం అవిద్య అన్నారు. ఇది ఆవరణం. ఈ ఆవరణం నశిస్తే తాను అల్పజ్ఞుడు, సుఖీ దుఃఖీ అని అనుకుంటున్న ఆ జీవుడికి ఆవరణం తొలగడం వల్ల స్వరూప జ్ఞానం ఏర్పడుతుంది. స్వరూప జ్ఞానం ఏర్పడడమే మోక్షం అని శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. విజ్ఞాన భిక్షు వార్తికంలో కూడా మోక్షో నామ నైవాన్య స్వరూప ప్రధనం హి తత్ అని చెప్పారు. మోక్షం అంటే వేరొకటి కాదు, తన స్వరూపమే విస్తరించడం లేదా అదే జ్ఞానం కలగడం. భాగవతం ద్వితీయ స్కంధంలో కూడా 10వ అధ్యాయంలో ముక్తిర్హిత్వా అన్యథాభావం స్వరూపేణ వ్యవస్థితి అని చెప్పినప్పుడు కూడా ముక్తి అంటే స్వరూపంలో ఉండడం. మనందరి స్వరూపం ఏంటి అంటే చైతన్యం. చైతన్యం అంటే వేదాంతంలో జ్ఞానం అని అర్థం. కాబట్టి జ్ఞానమే మన స్వరూపం. ఆ రూపంలో ఉండడం ముక్తి. మరి ఇప్పుడంతా మనం మన స్వరూపంలో లేమా అంటే, ఈ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మనకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ప్రాణాలతో కలిసి సక్రియంగా ఉండడం వల్ల మనకు చిత్తము అనే అంతఃకరణం బాగా యాక్టివ్ ఉండడం చేత జాగ్రత్త స్వప్న అవస్థలలో అది మనకు ద్వైత ప్రపంచాన్ని చూపిస్తుంది. కాబట్టి స్వరూపం అనేది చైతన్యం అయినా కూడా మనకు చిత్త వృత్తి వల్ల కలిగిన ప్రతిఫలనం వల్ల, దీని శాస్త్రంలో ప్రతిసంవేద అంటారు, ప్రతిసంవేదనం అని కూడా. ఇదేంటి అంటే స్ఫటికం లాంటి చైతన్యం, ఈ జపా కుసుమం లాంటి చిత్తం, ఆ చిత్తం తను ప్రపంచమనే ఈ ద్వైతాన్ని గ్రహించి ఇంద్రియాల ద్వారా ఈ చైతన్యంలో ప్రతిఫలింపజేస్తుంది అని అంటారు. ఇది వేదాంతంలో యోగంలో సమానం. సమాన అంటే సర్వతంత్రం అని చెప్పొచ్చు, సమానమైన సిద్ధాంతం. చిత్తం ఈ ప్రపంచం అనే ద్వైతాన్ని ఈ చైతన్యం అనే స్ఫటికంలో ప్రతిఫలింపజేస్తే ఆ కాసేపు చైతన్యంలో ప్రతిఫలనం, ప్రతి సంవేదనం అనేది ఏర్పడి, ఓహో ఈ జగత్తు ఒక ప్రపంచం ఉంది, ఇది నిజమే సత్యమే అని అనిపిస్తుంది అని. ఇలా అనిపించడమే
సాధారణంగా జ్ఞానం. జ్ఞానం అంటే చైతన్యంలో చిత్తవృత్తి ప్రతిఫలనం అని. కాబట్టి మీరు వేదాంత పరిభాష లాంటి గ్రంథాలు చదివినా కూడా వృత్తౌ జ్ఞానత్వ ఉపచార అనే చెప్తారు. అంటే ప్రాచీనులు అది అద్వైత దీపిక కావచ్చు, లేదా వేదాంత ముక్తావళి కావచ్చు, వేదాంత పరిభాష కావచ్చు, వేదాంత సారంలో ఈ మాట రాదు. ఏమంటే చిత్తవృత్తిని జ్ఞానం అని సాధారణంగా వ్యవహరిస్తాం. సో మనకి జ్ఞానం కలిగింది అంటే ఆ రకమైన చిత్తవృత్తి కలిగింది. ఇదం పుస్తకం అని నాకు జ్ఞానం కలిగింది అంటే ఏంటి? అంటే పుస్తకత్వావచ్ఛిన్న చిత్తవృత్తి అని చెప్తాం. అంటే వృత్తి అవచ్ఛిన్నం. ఒకటి విషయావచ్ఛిన్న చైతన్యం, ఒకటి వృత్తి అవచ్ఛిన్న చైతన్యం, ఒకటి ప్రమాత్రవచ్ఛిన్న చైతన్యం అని. ఒకే చైతన్యం ఆయా సందర్భాన్ని బట్టి అవచ్ఛేదం అంటే సీమితం అవుతుంది అని, దానికి ఒక పరిమిత స్వరూపం ఏర్పడుతుంది. కాబట్టి చిత్తవృత్తి అనేది ఏర్పడి బయట విషయం ఉంది అని చూపించినప్పుడు అది వృత్తి అవచ్ఛిన్న చైతన్యం అంటాం. అక్కడ ఒక వృత్తికి ఒక మర్యాద, ఒక సీమ, ఒక లిమిటేషన్ ఏర్పడింది అని. ఈ రకంగా ప్రమాణం ప్రమాణం అనుకుంటుందంతా కూడా చిత్తవృత్తి. అది ప్రత్యక్షమైన, అనుమానమైన, ఉపమానమైన, శబ్దమైనా కూడా ఇవి నిజంగా చిత్తవృత్తులే. ఇదే విషయం యోగ శాస్త్రంలో ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మృతయ చిత్తవృత్తయ అని, చిత్తవృత్తుల్లో ప్రమాణం కూడా చిత్తవృత్తి అని చెప్పారు. అయితే ఇలా మనం ప్రమాణమని, ఇది నిజమని, ఇది చాలా బలమైంది అని లోకంలో వ్యవహరిస్తుంటాం. కానీ ఇదంతా కూడా అవిద్య వల్ల, చిత్తవృత్తి వల్ల అనేది శంకరాచార్యుల వారు చెప్పి మరొక చోట మరొక విషయాన్ని కూడా చూపిస్తూ, ఇదే కాకుండా ఈ వైదికాని లౌకికాని చ శాస్త్రాణి ఆవిద్యకాని అవిద్యావత్ పురుషాణి అన్నారు ఒక మాట. అవిద్య అంటే అజ్ఞానం. అది ఎవరిలో ఉందో వారికి ఈ లౌకిక వైదిక శాస్త్రాలు, లౌకిక వైదిక ప్రమాణాలు అంటే ఇవన్నీ కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి, అజ్ఞానం తొలగిన వాళ్ళకి వీటి అవసరం ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి తిరువణ్ణామలై పర్వత శిఖరం మీద కూర్చొని ఆయన ఏ శాస్త్ర చర్చలు, ఏ వాక్యార్థ విచారాలు చేస్తారు అంటే ఆయనకు అవసరం లేదు. సన్యాసి, పరిపూర్ణమైన పరమహంస తత్వం అది. వాళ్ళు ఇంకా ఏది వాదించాల్సిన పని లేదు, ఎవరిని వేధించాల్సిన పని లేదు. అది పరిపూర్ణ బ్రహ్మ తత్వంలో ఉండడం. కాబట్టి జీవన్ముక్తులు పరమహంసలను వాళ్ళని అంటాం మనం. అలాంటిదే స్థితి సదాశివేంద్ర సరస్వతి వారికి కలిగింది. అలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఎంతో మంది వచ్చారు, ఆయా కాలంలో వచ్చి వెళ్తారు. సో ఇక్కడ ఈ రకంగా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఆ అజ్ఞానం తొలగిపోవడానికి ఈ శాస్త్రం, ఈ ప్రమాణం అని ప్రాచీనులు భావించారు, శంకరాచార్యులు వారు భావించారు. అది సిద్ధాంతంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆనందమయమైన ఆత్మయందు ప్రబుద్ధస్య జీవస్య అని, అంటే ప్రబుద్ధ, బుద్ధ అనే శబ్దం బుధ ధాతువు నుంచి అవగమనే అనే అర్థంలో, జ్ఞానం అనే అర్థంలో వచ్చింది. బుధ దానికి తప్రత్యయం చేరిస్తే బుద్ధ, ఉపసర్గ చేరిస్తే ప్రబుద్ధ. అంటే పూర్తిగా మేలుకున్న జీవుడు అని. అంటే అవిద్య పూర్తిగా తొలగిపోయినవాడు. పూర్తిగా తొలగిపోవడం ఏంటి అంటే సిద్ధాంతలేశ సంగ్రహంలో అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్టు అవిద్య లేశం ఉండే అవకాశం ఉంది.
అవిద్య తొలగిపోయినా కూడా దాని లేశం ఉండే అవకాశం ఉంది. అవిద్య లేశం, లేశావిద్య అని కూడా అంటారు. అది ఉంటే జీవన్ముక్తమే తప్ప పరమముక్తి కాదు. పరమముక్తి, అందుకోసమే భగవద్గీతలో కూడా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనే శ్లోకంలో రసవర్జం అని చెప్పి, రసం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ రసం అంటే ఆసక్తి అనేది, అది కూడా తొలగిపోవడం ఎప్పుడు అంటే తస్మిన్ దృష్టే పరావరే లాగా పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పారు. అంటే పరతత్వము, పరమాత్మ, పరబ్రహ్మ అన్ని ఒకే అర్థాల్లో ఆ పరమ తత్వాన్ని సాక్షాత్కరించుకున్న తర్వాత విషయాల పట్ల సంస్కార రూపంలో ఉండే ఆ చిన్న రసము లేదా లేశం కూడా తొలగిపోతుంది. అదొక్కటి మిగిలిపోతుంది అని తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తు. అది సాక్షాత్కారం కావాలి అంటే మనకు లోపటి నుంచి తెలియాలి. బయట నుంచి ఇప్పుడు తెలుస్తుంది, నేను చెప్పింది మీకు తెలుస్తుంది, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. తెలియడం వేరు, అనుభవంలో రావడం వేరు. కాబట్టి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది మొత్తంగా తొలగిపోతుంది అని చెప్పారు. అప్పుడు ప్రబుద్ధస్య అంటే పూర్తిగా మేలుకున్న ఆ జీవుడికి తద్యోగం, తత్ అంటే ఇక్కడ ఆనందమయమైన ఆత్మ, తద్యోగం అనే దాన్ని చూపిస్తున్న తదాత్మనా. ఇక్కడ తత్ అంటే ఆనందమయ ఆత్మ, ఆత్మ అని మళ్ళీ ఒక శబ్దం వచ్చింది కదా, అంటే ఇక్కడ ఆత్మ అంటే స్వరూపం. ఆత్మ అనే శబ్దానికి కూడా 5 అర్థాలు చెప్తారు మన వాళ్ళు. కాబట్టి ఆత్మ అంటే స్వరూపం, తదాత్మన అంటే ఆత్మస్వరూపం చేత, యోగ అంటే స్- ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ యోగ అంటే కలయిక అని తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఆత్మతో ఆత్మ కలయిక ఏంటి? ఉన్నదే ఒక ఆత్మ అయితే ఒక ఆత్మ ఇంకో ఆత్మతో కలవడం ఏంటి ఇక్కడ? అది కుదరదు కదా. అంటే రెండు పదార్థాలు విడివిడిగా ఉంటే వాటిని కలపడం కుదురుతుంది. అంటే మీరు ఒక గ్లాసులో పాలు, ఒక గ్లాసులో నీళ్లు తెచ్చి కలపడం కుదురుతుంది. లేదా కొంత బియ్యం, కొంత గోధుమ కలపడం కుదురుతుంది. కానీ ఇక్కడ ఆకాశాన్ని, నేను ఇక్కడ ఆకాశాన్ని తెచ్చి కలుపుతా అంటే ఎట్లా కుదురుతుంది? ఉన్నదే ఒకటి ఆకాశం. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది ఒకటే అయినప్పుడు కలపడం అనేది కుదరదు. సంయోగం అనే అర్థం ఇక్కడ ఎందుకు కుదరదు అంటే సంయోగ ద్వినిష్ఠ, రెండి రెండు ఉంటే ఆ రెండింటిలో కలయిక అనేది కుదురుతుంది. ఇక్కడ రెండు అనేవే లేనప్పుడు కుదరదు కదా. కాబట్టి యోగ అనే శబ్దానికి తద్భావాపత్తి అనే అర్థం చెప్పాలి. తద్భావ, భావం అంటే ఉనికి, స్వరూపం. తద్భావ అంటే అదే అవడం, ఆపత్తి పొందుతాడు. సో ఈ జీవుడు అనబడుతున్నది అవిద్య తొలగిపోయిన తర్వాత ఆ బ్రహ్మ అనే రూపాన్నే పొందుతుంది అని. రూపం అంటే స్వరూపం అని ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం. మిగతా వేదాంత సంప్రదాయాలు దీన్ని ఒప్పుకోవు. అంటే జీవుడు మోక్షావస్థలో బ్రహ్మ రూపాన్ని పొందుతాడు, బ్రహ్మగా ఉండిపోతాడు అనేది శాంకర వేదాంతం, శంకరాచార్యుల వారి వేదాంతం. ఇది పరమ సిద్ధాంతం. కాబట్టే జీవో బ్రహ్మైవ అనే చెప్పారు. జీవుడు బ్రహ్మమే. మరి ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మ కాదా అంటే ఇప్పుడు కూడా బ్రహ్మే. అంటే ఇప్పుడు మనం, మీరు వింటున్నా, నేను మాట్లాడుతున్నా కూడా మనం ఇప్పుడు బ్రహ్మ కాదు, తర్వాత మోక్షావస్థలో బ్రహ్మ అవుతాము అనే మాట సిద్ధాంతం ప్రకారం తప్పు. తర్వాత అయ్యేది ఏం లేదు, ఎప్పుడూ బ్రహ్మమే. మరి ఇప్పుడు మనకు బ్రహ్మ అని తెలియదు కదా. అంటే ఇదే సమస్య, అజ్ఞానము. ఈ అజ్ఞానం అనేది మధ్యలో ఆటంకంగా ఉండడం వల్ల ఇప్పుడు తెలియడం లేదు.
దీనికి ఉపనిషత్తులు తర్వాత రామకృష్ణ పరమహంసుల వారు చెప్పిన ఉదాహరణ చాలా అద్భుతమైంది. అందరికీ తెలిసిందే. ఇక్కడ స్వరూపాన్ని తెలియడం, తెలియకపోవడం అని రెండు దశలు. స్వరూపాన్ని తెలియకపోవడం జీవదశ, స్వరూపాన్ని తెలియడం బ్రహ్మస్థితి. ఇదేంటి ఉదాహరణ చూడండి. ఎవరో రాజకుమారుడు చాలా చిన్నతనంలో అడవిలో తప్పిపోయాడు. వాళ్ళందరూ రాజ్యానికి వెళ్ళిపోయారు, కానీ ఆ పిల్లవాడు తప్పిపోయి ఆటవికుల చేతుల్లో పడ్డాడు. ఆటవికులు చాలా చిన్న రాజకుమారుని పెంచారు. పెంచి పెద్ద చేస్తే ఆ రాజకుమారుడు ఎప్పుడు నేను ఆటవికుణ్ణే అని అనుకుంటుండేవాడట. కానీ ఎప్పుడో ఒక సందర్భంలో తాను తన చేతి మీద ఒక గుర్తుని చూసుకొని వేరే రాజపురుషులు అంటే రాజ సంబంధీకులు చెప్పిన ప్రకారం తనని ఓహో నేను రాజవంశీకుణ్ణి అని తెలుసుకున్నట్ట. ఇక్కడ జరిగింది ఏంటి? ఏ మార్పు జరగలే. ముందు తెలియదు, తర్వాత తెలిసింది అని. వేదాంతంలో మనకు మంచి ఉదాహరణ దశమస్త్వమసి అనే వాక్యం ద్వారా చెప్తారు. ఒక గురువు గారి 10 మంది శిష్యులు ఒక నదిని దాటి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట. గురువు గారు ఏం చెప్పారంటే, అబ్బాయిలు జాగ్రత్త, మీరు నదిని దాటి వెళ్ళండి, కానీ జాగ్రత్తగా రండి, మళ్ళీ 10కి 10 మంది రావాలి వెనక్కి అని. ఎవరు నీటిలో మునగడం కానీ అక్కడ ఉండిపోవడం కానీ అవ్వకూడదు అని. సరే పాపం వీళ్ళు వెళ్ళి నది దాటి ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకడికి సందేహం కలిగింది. గురువుగారు చెప్పారు కదా మనం 10 మంది మళ్ళీ రావాలని, మనం 10 మంది ఉన్నామా లేదా నేను ఒకసారి లెక్కిస్తా అని చెప్పి తాను బయటికి వచ్చి ఒక్కొక్కడిని లెక్కించాడు. 9 మంది కదా ఎదురుగ్గా ఉన్నవాళ్ళు, 9 మందిని లెక్కించాడు. లెక్కించి ఏడవడం మొదలు పెట్టాడు, మనలో 10వ వాడు మునిగిపోయాడు అని. ప్రతి ఒక్కడు బయటికి వచ్చి 9 మందిని లెక్క పెట్టేవాడు, 10వ వాడు లేడు అని ఏడ్చేవాళ్ళు. అట్లా మొత్తం 10 మంది ఏడవడం మొదలు పెట్టారు. ఆ పక్కన వెళుతున్న ఒక పెద్ద మనిషి వీళ్ళ ఏడుపు చూసి వచ్చి, మీరు ఫలానా గురువు గారి శిష్యులు కదా, ఎందుకు బాబు ఎందుకు ఏడుస్తున్నారంటే, వాళ్ళు అన్నారు మాలో ఒకడు నీళ్లలో మునిగిపోయాడు, ఏదో తప్పిపోయాడు అని. అప్పుడు అతను అన్నాడు, ఏది నేను లెక్క పెడతా చూస్తా కదా అని. చూస్తే 10 మంది ఉన్నారు. ఆయన అంటే వాళ్ళు అంటారు, లేదు చూడండి మేము లెక్క పెట్టి చూపిస్తామని చూపిస్తే వాళ్ళకి 9 వస్తుంది. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, బాబు నిన్ను కూడా లెక్కించుకో, ఆ 10వ వాడివి నీవే అని. ఈ రకంగా మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక తత్వం ఉంది అని ప్రపంచాన్నంతా వెతుకుతుంటాం. రకరకాల శాస్త్రాల ద్వారా వెతుకుతుంటాం, మన అంతర్ముఖీన ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా కూడా వెతుకుతుంటాం. ఏదో ఒక దాన్ని తెలుసుకోవాలి, పొందాలి, జీవితం సార్థకం కావాలి అని. ఆ క్రమంలో మనల్ని మర్చిపోతాం. అంటే ఈ శరీరంలో ఈ మాట్లాడుతున్నది, వింటున్నది, ఆలోచిస్తున్నది ఇది ఏంటి? యన్ మనసానమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. యత్ చక్షుషా నపశ్యతి ఏన చక్షుషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి అని కేనోపనిషత్తు చాలా జాగ్రత్తగా దేని వైపైతే సూచన చేస్తుందో అది బ్రహ్మానే చెప్పింది. మరి ఇంతకాలం నేను ఆత్మ అనుకుంటున్నాను కదా అంటే అది నీ తప్పు, అది అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగించడానికే ఉపనిషత్తులు, వేదం. మరి ఉపనిషత్తులు చాలా స్పష్టంగా తదేవ బ్రహ్మ అని దేన్ని చూపిస్తున్నాయి అంటే ఈ ఇంద్రియాల వెనక వాటి ప్రేరక తత్వంగా ఉన్నది బ్రహ్మానే చూపిస్తున్నాయి. అది నేను మనస్సు అనుకుంటున్నాను కదా, బుద్ధి అనుకుంటున్నాను కదా, ఆత్మ అనుకుంటున్నాను కదా, అది బ్రహ్మ ఎలా అవుతుంది
అంటే కఠోపనిషత్తులో ఇంద్రియేభ్య పరే హ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మమని ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే సూక్ష్మమైన తత్వం యో బుద్ధే పరతస్తు అని చెప్పి సహా అంటే పరమేశ్వర పరమాత్మ అని సూచించారు కదా. కాబట్టి అది నేనంటూ నిజానికి లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానం ఐచ్ఛత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ అని ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ధ్యానావస్థని పొంది భాగ్యాన్ని బట్టి సమాధి అనుభవాన్ని పొందిన వాళ్ళకి మాత్రమే ఈ అనుభవం కలుగుతుంది. ఓహో, నేను అని ఇంతవరకు నేను అనుకున్నది నేను కాదు. ఇది సాంఖ్యకారికలో చివర్లో వస్తుంది. నాహం న మే ఇది భవతి విశుద్ధ మతి అని. ఒక శుద్ధమైన జ్ఞానం కలుగుతుందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళేంటి, సాంఖ్య యోగ న్యాయ వేదాంత అన్ని శాస్త్రాలు ఒప్పుకున్నది. ఇంతవరకు నేను అనుకుంటున్నది విశుద్ధ జ్ఞానం కలిగిన తర్వాత ఇది కాదు, దీని యథార్థ స్వరూపం ఇది అని తెలుస్తుంది. ఈ రకంగా అంతర్ముఖమైన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది అని. ప్రబుద్ధస్య జీవస్య, ఈ రకంగా ఎవరైతే యోగ మార్గంలో సమాధి అనుభవం ద్వారా ఆవరణ మలం అంటే ఆవరణమైన అజ్ఞానం అనే మలం తొలగిపోవడం చేత జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటారో వారు, ఈ విషయం యోగసూత్ర 2వ పాదంలో కూడా వస్తుంది. తతః ప్రత్యక్చేతనాధిగమః అని మొదటి పాదంలో కూడా వస్తుంది. సమాధి భావనార్థ అని 2వ పాదంలో కూడా వస్తుంది. ఈ స్వరూప జ్ఞానం అనేది కలగాలంటే మాత్రం యోగానుభవం కలగాలి. యోగానుభవం కలగడానికి మనస్సు అడ్డంకి కాబట్టి దాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా వశంలోకి తెచ్చుకోవాలి. దానికోసం ఈ ఉపాయాలు ప్రాణాయామం, ధారణ, ధ్యానం, వీటి వల్ల కలిగే సమాధి, ఆ సమాధిలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలిగితే నిర్బీజ సమాధి వరకు వెళ్తే అది మోక్షం కైవల్యం అని. కాబట్టి తద్యోగం అనంటే తదాత్మనా యోగ అంటే తద్భావ ఆపత్తి అని. ఇక్కడ అందుకోసమే తద్భావ అనే భావశబ్దం చాలా నర్మగర్భం. ఇదొక గూఢమైన విషయాన్ని చెప్పేది, మొత్తం వేదాంతాన్ని చెప్పే పదం భావ. అందుకనే శంకరాచార్యులు వారు భాష్యంలో చాలా చోట్ల మోక్షం అనే మాట వస్తే బ్రహ్మభావశ్చ మోక్ష అని. బ్రహ్మభావ అంటే బ్రహ్మగా ఉండడమే మోక్షం, భూసత్తాయాం. భగవద్గీతలో కూడా బ్రహ్మ భూయాయ కల్పతే అంటారు. బ్రహ్మగా ఉండడం అంటే తాను అజ్ఞానం వల్ల బ్రహ్మ కంటే వేరుగా తాను భావించుకుంటూ జీవితం గడిపినా అజ్ఞానం తొలగిపోతే తనను తాను బ్రహ్మగా తెలుసుకోవడం అనేది మొదటి దశ. ఇది చాలా ముఖ్యమైనది. ఓహో నేను బ్రహ్మ అని తెలుసుకోవడం ఒక దశ, బ్రహ్మగా ఉండిపోవడం చివరి దశ. ఓహో నేను బ్రహ్మ అంటే ఏంటి అంటే ఇంతకాలం ఈ లోపట ఈ శరీరం అనే ఒక చిన్న పాత్రలో ఉండి ఇన్ని వ్యవహారాలు నడిపిస్తున్నది, ఇది బ్రహ్మ అని తెలుసుకోవడం ఒక దశ. తర్వాత బ్రహ్మగా ఉండిపోవడం అనేది చివరి దశ.
కాబట్టి మనీషా పంచకం వ్యాఖ్యానంలో సదాశివేంద్ర సరస్వతుల వారు కూడా సహా బ్రహ్మైవ భవతి నతు బ్రహ్మవిత్ అన్నారు చివర్లో. అంటే అప్పుడు అతను బ్రహ్మ జ్ఞాని కాదు, బ్రహ్మ మాత్రమే. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మ అనేదాన్ని సరిగ్గా తెలుసుకుంటే తాను బ్రహ్మ అనేదాన్ని కూడా తెలుసుకుంటాడు. అది ఇక్కడ రహస్యం. అది ఎలాగంటే నది తాను గంగా యమున ఏదో వేరే నదిగా అనుకుంటూ ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంకా తాను నది అనే మాట ఉండదు, అంతా సముద్రమే. ఇది చాలా రహస్యము గంభీరమైన విషయం శంకరాచార్యుల వారు అద్వైత సంప్రదాయంలో వివరించారు. కాబట్టి ఇక్కడ తద్భావ ఆపత్తి అని, అంటే బ్రహ్మ రూపంగానే ఉండిపోవడం అని చెప్పి, అదేంటి అంటే అదే ముక్తి, అదే మోక్ష. తం తమ్ అంటే ముక్తి, తమ్ అని కాదు. ముక్తి స్త్రీలింగం, తమ్ అనేది పుల్లింగం. కాబట్టి తద్యోగం అని అన్వయించుకుంటే తమ్ అంటే తద్యోగం. శాస్తి అంటే నిర్దేశిస్తుంది. ఎవరు? శృతి. ఏ శృతి వాక్యం అంటే యదా హ్యేవ ఏష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు వాక్యం. ఇక్కడ ఏం చెప్పారు? యదా హి, యదా అంటే యస్మిన్ కాలే, ఏ అవస్థలో. యదా అంటే యస్యాం అవస్థాయాం అని, లేదా యస్మిన్ కాలే అని. ఎప్పుడైతే హి నిశ్చయంగా, ఏవ తప్పకుండా, ఏషః ఈ జీవుడు, ఏతస్మిన్ ఈ దీని యందు అంటే ఈ తత్వమందు. ఆ తత్వం ఏంటి? అదృశ్యే ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదు. అనాత్మే అంటే శరీరము ఇంద్రియము ప్రాణము మనస్సు బుద్ధి అహంకారం అనే వాటిని తానుగా భావిస్తున్న ఆత్మ అనేది కాదు. అనాత్మే అనిరుక్తే, ఆ స్థితిని శబ్దాల ద్వారా చెప్పడం కూడా కుదరదు. అనిలయనే ఒకచోట సీమితం మర్యాదితం అయి ఉండేది కూడా కాదు. అలాంటి ఆ తత్వంలో ప్రతిష్ఠిత అధ తస్య అభయం ద్వితీయాద్వై భయం భవతి. ఆ స్థితిలో మాత్రమే అభయం ప్రతిష్టాం విందతే అని. అసలు ఆ స్థితిలో పూర్తిగా ఉన్నవాడికి మరొక కారణం చేత భయమే ఏర్పడదు. ఎందుకు? ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పారు, ద్వితీయాద్వై భయం భవతి. మరొకటి ఉన్నది అని అంటే భయం. అసలు భయానికి కారణం మరొకటి. నేనొక్కడే ఉన్నా అంటే కదా భయం కలుగుతుంది అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ నేనొక్కడే ఉన్నా వేరొకటి ఏదైనా వచ్చి నాకు అపకారం చేయొచ్చు అంటే భయం. అంతా నేనే అని తెలిసిన తర్వాత భయం ఏంటి? అది తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. తత్ ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అని యోగ సూత్రం. ఏకతత్వం అనేది సత్యమని వాస్తవమని తెలియజేస్తున్నాయి. ఆ ఏకతత్వం అనేది ఆత్మతత్వం. అది అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే. అక్కడ అభయం ప్రతిష్టాం విందతి. ఆ రూపంలో తానుంటే అసలు తాను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, ఇంద్రియాలు కాదు కాదు అని నిరాకరించుకున్న ఆ స్థితిలో ప్రతిష్ఠ అంటే బాగా నిలకడగా ఉన్నప్పుడు వాడికి శరీరం వల్ల ఇంద్రియాలు ఇవన్నీ పోతాయేమో, నాకేదో నష్టం కలుగుతుందనే మాట లేదు. ఇది నేను, ఇది నాది అనుకున్నప్పుడు కదా దుఃఖం. అవేవీ లేని స్థితిలో ఉన్నవాడికి
ఆ దుఃఖం గాని, శోకం గాని, మోహం గాని కలగవు. ఇది చాలా గొప్ప వేదాంత విషయం. దీన్ని భగవద్గీతలో కూడా శోకమోహ మహోదధౌ నిమగ్నాయ అర్జునాయ ఉపదిదేశ అని భాష్యంలో చెప్పినట్టుగా శోకంలో, మోహంలో నిమగ్న, పూర్తిగా మునిగిపోయిన అర్జునునికి చెప్పాడు. కాబట్టి అర్జునుని స్థితి ఈ శరీరాలు, ఇదో ఇంతమంది నా బంధువులు ఉన్నారు, ఇది నిజం. మరి బంధువులు పోతారు కదా ఈ శరీరాలు పోతే. కాబట్టి నాకు హాని కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది అని మోహం వల్ల, మోహం వల్ల కలిగిన శోకం వల్ల యుద్ధం చేయను అని ఇదే సన్యాసం అని అనుకునే భ్రమలో ఉన్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే ఆ భ్రమను తొలగించి కర్తవ్య ఉన్ముఖునిగా చేయడం. ఎలా చేశారంటే, నీకొచ్చిన భ్రమ, శోకం, మోహం దీనికి కారణం ఏంటి అంటే, ఈ శరీరాల్లో ఉన్న వీళ్ళందరూ నా వాళ్ళు, ఈ శరీరాలు నాకు చెందినవి, ఇవి పోతే అంతా పోయినట్టే అన్న మోహం, శోకం కదా. అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా సాంఖ్యయోగంలో జ్ఞానమే చెప్పారు. ఏమంటే, చూడు అసలు ఇవి 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 మనిషి అంటే ఇవి కాదు, ఇవి బయట స్వరూపాలు మాత్రమే. అసలు నిజమైన యథార్థ స్వరూపం అనేది ఆత్మస్వరూపం. అది ఎప్పటికీ నశించదు. నా జాయతే నా మ్రియతే. ఆ ఆత్మతత్వంగా వీళ్ళని గమనిస్తే అసలు ఇక్కడ ఎవరు చంపడం, ఎవరు చనిపోవడం ఇదేది కాదు. అయినా కూడా నీవు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ తస్మాత్ యుధ్యస్వ విగత జ్వరః అని, యుద్ధాన్ని చేయి అని చెప్పినట్టుగా ఇక్కడ నిజానికి ఈ ద్వైతం అనేది చిత్తం వల్ల కలుగుతుందని వేదాంతం, యోగ వాసిష్టం కూడా ఎంతవరకు చిత్తం అనేది ఉందో అంతవరకు ద్వైతం. చిత్తకృతం హి ద్వైతం అని. అది లేని ఒక దశలో అద్వైతం, అది అనిరుక్తం, అనిలయనం అని చెప్పి, అలాంటి స్థితిలో అంటే అత్యంతమైన ఉత్కృష్ట యోగ స్థితిలో తాను ఉండిపోయినప్పుడు అప్పుడు ఏ దుఃఖము, భయము అనేది ఉండవు అని శాస్త్రం అంటే తైత్తిరీయ ఉపనిషత్తు శాస్తి అంటే మనకు బోధిస్తుంది. తస్మాత్ అంటే ఈ కారణం చేత కూడా ఆనందమయ జీవ న నానందమయ అని, తస్మాత్ న ఆనందమయ జీవ. ఆనందమయం అనే శబ్దం చేత జీవుడు అనే అర్థాన్ని తీసుకోకుండా కింతు పరమాత్మైవ, పరమాత్మ ఏవ ఇది అర్థ. మరేంటి అర్థం అంటే పరమాత్మయే ఆనందమయము. ఇది సిద్ధాంతం. ఇది సాధారణంగా తన వ్యాఖ్యానాన్ని బట్టి చెప్పి, ఇదంతు ఏకదేశి మతం, ఇది వేదాంతంలో కొంతమంది చెప్తారు. భగవత్పాదీయ మతేతు ఏవం సూత్ర యోజన. కానీ శంకరాచార్యులు వారి భాష్యం ప్రకారం ఇదో ఈ సూత్రాన్ని ఈ క్రమంలో మనం కూర్చుకొని వాటి అర్థాన్ని సమన్వయం చేసుకోవాలి అని మరొక వ్యాఖ్యాన ప్రకారాన్ని ఇప్పుడు ఆయన చూపిస్తారు. మనం ఇక్కడ ఆగొచ్చింది. ఎవరికైనా ఏదైనా చర్చించాలంటే చర్చించుకోవచ్చు. నమస్కారం సార్. నమస్తే మహోదయ. నమస్కారం అండి. ఆ, చాలా ధన్యవాదాలు మహోదయ ఫర్ టేకింగ్ దిస్ అలాంగ్ ఎవ్రీ డే. అంటే రోజు ఎలా ఉందంటే ఇట్స్ లైక్
అన్రాపింగ్, అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు ఉంది. ఇట్స్ లైక్ యు ఆర్ షోయింగ్ అస్ ద హిడెన్ ట్రెజర్. క్లూస్ ఇస్తే ఇది 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 అని ఒకటి నుంచి ఒకటి వెళ్తున్నట్టు ఉంది. నాది ఒక చిన్న నిజమండి. సంశయం. చెప్పండి మేడం. ఇప్పుడు మన మనం అన్ని ఇది నాదే, ఇది నేనే, అన్నిటిలోని నేనే ఉన్నాను అని అనుకుంటూ మనం